నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు మాజీ సీఎం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ ను తీసుకున్న కేసీఆర్ ఎన్నో ఏళ్లుగా పూర్తి కాని గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాం పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్న మంత్రి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రైతుల కష్టాలు పట్టడం లేదు క్వాలిటీ కంట్రోల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న మాజీ సీఎం జగన్ సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ఐటీ మంత్రి భేటీ తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక డీటెయిల్స్ వెళ్తే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు చేరుకున్నారు తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ ను తీసుకునేందుకు కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్ సికింద్రాబాద్ లోని పాస్పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ పని కోసం వెళ్లారు అనంతరం నందినగర్ లోని నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొనున్నారు వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లి తన మనవడు హిమాంష్ తో కొన్ని రోజులు గడిపేందుకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారని సమాచారం మేడ్చల్ జిల్లా బోడుపల్ కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణాదేవి సైత విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రష్ యాదవ్ బోడుపల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కాశీ విశ్వనాథ ఆలయాలు తక్కువ సంఖ్యలో ఉంటాయని బోడుపల్లో ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు ఎన్నో ఏండ్లుగా పూర్తి కాని గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయని 10 ఏళ్లుగా పూర్తి కాని సొంత ఇల్లు కలను కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు విగ్రహ ప్రతిష్టలో పాల్గొంటున్న పెద్దలు అలాగే మన జంగయ్య యాదవ్ గారు కాలనీ పెద్దలందరికీ అక్క చెల్లెలందరికీ ఆ కాశీ విశ్వనాథ స్వామి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ తక్కువ దేవాలయాలు ఉన్నాయి కాశీ విశ్వనాథ హైదరాబాద్ సికింద్రాబాద్లో బోడుపల్ ప్రాంతంలో ఇంత మంచి ఆలయాన్ని కట్టుకోవడానికి ముందుకొచ్చి దాతలకు దీన్ని పూనుకున్న వారందరూ కూడా మంచి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించడం జరిగింది వచ్చే 18 మాసాలలో ఎప్పటికెళ్ళో ఆగిపోయిన మీ గట్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది దానికి ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది దాంతోపాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక 10 సంవత్సరాలు అయిపోయింది అలాంటి వారికి సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి మా క్యాబినెట్ మంత్రులకు మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యంగా మంచి ఆలయాన్ని కట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతుల కష్టాలు పట్టడం లేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు మిర్చి యార్డ్ లో రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా
ఇక్కడికి వస్తుంటే కనీసం పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని, రేపు ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు భద్రత తీసివేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ హెచ్చరించారు. ఏపీ సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డ్లో రైతులకు పడుతున్న అవస్థలు చంద్రబాబు నాయుడికి అర్థం కావడం లేదన్నారు. క్వాలిటీ కంట్రోల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన జగన్, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్లతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణను చేయాలని మాల యూత్ ఫెడరేషన్, మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ కులగణనను మార్చి 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025 సెన్సస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు. 70 లక్షలు ఉన్న దళితులకు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగ 2025 సెన్సస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. మార్చి 10th వరకు పొడిగిస్తున్నామని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మార్చి 10th కాదు, దాదాపు 6 నెలలు పొడిగించాలని చెప్పేసి అని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025
సెన్సెస్ ప్రకారమే ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 70 లక్షలు ఉన్నటువంటి దళిత వర్గాలకు దాదాపుగా 22 నుంచి 23% రిజర్వేషన్ వస్తుంది. దీన్ని యావత్ తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ కూడా గుర్తించాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ, ముఖ్యంగా మందకృష్ణ గారు, మీరు ఈ రోజు బీజేపీ పార్టీ కనుసన్నల్లోనే ఉంటూ మీరు బీజేపీ కదా ఈ యొక్క సెన్సెస్ చేయాలి, ఎందుకు బీజేపీ మంత్రులను బీజేపీ ఎంపీలను మీ అన్న నరేంద్ర మోడీని కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లు పంపిణీ జరగాలని ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం బీసీల కులగణన చేసింది, కానీ ఎస్సీ కులగణన చేయలే. ఎస్సీల కులగణన చేయకుండా 2011 సెన్సెస్ ప్రకారం మీరు లెక్కలు తీస్తే ఇప్పుడున్న సుప్రీంకోర్టు తీర్పునే మీరు అవమానించినట్టు అని చెప్పేసి అని మేమైతే భావిస్తా ఉన్నాం. మీరు లేటెస్ట్ సెన్సెస్ చేసి ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నారో మన ఎంపారికల్ డాటా తీసుకొని లేటెస్ట్ సెన్సెస్ తో లెక్కలు తీస్తే యావత్ తెలంగాణలో ఉన్న దళిత వర్గాలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటదని చెప్పేసి అని గుర్తు చేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి, మాల విద్యార్థులకి, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి మా తమ్ములకు అన్యాయం జరిగే విధంగా రోస్టర్ పాయింట్ ఉంది. ఆ రోస్టర్ లో 22-23 ఉద్యోగాలు ఉంటేనే మాల సామాజిక వర్గం ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో దళితుల్లో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి వాళ్ళను బి గ్రూప్ లో పెట్టి వాళ్ళకు సేడో రోస్టర్ పాయింట్ కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులందరూ కూడా మార్చి 1st వీక్ లోనే మాలల విద్యార్థి గర్జన నిర్వహించబోతా ఉన్నాం. దానికి వేలాదిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఆశా వర్కర్ల సమస్యపై మల్కాజ్గిరి జిల్లా హాస్పిటల్ అధికారులతో కార్పొరేటర్ శ్రవణ్ భేటీ అయ్యారు. ఆశా వర్కర్లు హాస్పిటల్లోకి రావద్దు అంటూ చీదరించుకుంటున్నారని, కాన్పు కోసమో వ్యాక్సిన్ కోసమో తీసుకొచ్చిన పేషెంట్స్ ను చూడట్లేదంటూ ఆశా వర్కర్లు కార్పొరేటర్ శ్రవణ్ కు ఫిర్యాదు చేయడంతో వారితో కలిసి జిల్లా ఆసుపత్రికి వెళ్లిన ఆయన సూపరింటెండెంట్ సునీత అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంఓ శివకిరణ్, డాక్టర్ సంగీత్లతో భేటీ అయ్యారు. ఆశా వర్కర్లకు స్థిర వేతనం ఉండదని, వారు తీసుకొచ్చిన రోగులను బట్టి వారికి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తున్నందున వారికి సహకరించాలని ఆర్ఎంఓను కోరారు. వచ్చినప్పుడు ఆమెకు ప్రాబ్లం ఉందనేది మాకు తెలుసు, సిస్టర్ రాస్తే మాకు తెలుసు, మీకు కూడా తెలుసుకోండి, మీరు కూడా రాస్తారు కాబట్టి అమ్మాయి ఏంటంటే మేము ధైర్యం అర్ధరాత్రి కూడా నేను సార్, అర్ధరాత్రి కూడా మేము ఇప్పుడు ఇంతమంది పేషెంట్లు వస్తుందంటే అసలు ఈ బిల్డింగ్ మాది సార్, రెడ్డి కుమార్ మేడం మోసం చేసింది సార్. నేను వాస్తవం చెప్తే ఎక్కడ చెప్పని చెప్తానండి. మాకు ఒక ఫ్లోర్ తీసుకోమంటే ఆమె సౌకర్యం కోసము ఫ్లోర్ తీసుకోలేదు. ఇప్పుడు మేము ఇంతమంది 150 మంది అనాథల్లాగా ఉన్నాం సార్. మాకు ఎందుకు అన్న మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా హాస్పిటల్ మాకు ఉంటే మాకు అవసరం ఏంటి? మమ్మల్ని నమ్మి మాతో పాటు ఆ అమ్మాయి కట్టుకోవడం అమ్మాయి వస్తారు. వచ్చినప్పుడు ఆమెకు ప్రాబ్లం ఉందనేది మాకు తెలుసు, సిస్టర్ రాస్తే మాకు తెలుసు, మీకు కూడా తెలుసుకోండి, మీరు కూడా రాస్తారు కాబట్టి అమ్మాయి ఏంటంటే మేము ధైర్యం అర్ధరాత్రి కూడా నేను సార్, అర్ధరాత్రి కూడా మేము ఇప్పుడు ఇంతమంది పేషెంట్లు వస్తుందంటే అసలు ఈ బిల్డింగ్ మాది సార్, రెడ్డి కుమార్ మేడం మోసం చేసింది సార్. నేను వాస్తవం చెప్తే ఎక్కడ చెప్పని చెప్తానండి. మాకు ఒక ఫ్లోర్ తీసుకోమంటే ఆమె సౌకర్యం కోసము ఫ్లోర్ తీసుకోలేదు. ఇప్పుడు మేము ఇంతమంది 150 మంది అనాథల్లాగా ఉన్నాం సార్. మాకు ఎందుకు అన్న మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా హాస్పిటల్ మాకు ఉంటే మాకు అవసరం ఏంటి? పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే పరిగి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభిస్తామని వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో నిర్వహించిన రాజ్యాధికార సాధన సభలో వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణలో కూడా పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. నా పేరు గిద్దె రాజేష్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలు చేస్తామని చెప్పిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు. మరి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మరి దాదాపు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 14 ఏళ్ళు గడుస్తున్న నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్ పెంచకపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేజీ నెంబర్ 9 మరి ఐటమ్ నెంబర్ 8లో ఏం పేర్కొన్నారంటే, గతంలో మేము పాలించినటువంటి ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ లో ఏ విధంగానైతే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడమో తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి ఏఐసిసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొని తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యుల విజయానికి వికలాంగుల సమాజం దోహదపడే విధంగా ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, పార్లమెంట్ ముందు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో ఉద్యమం నడుస్తూనే ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. దాని మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి కేంద్రానికి ఆ బిల్లును పంపుతామని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కానీ ఏండ్ల తరబడి బీసీ రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏండ్ల తరబడి స్వతంత్రం, ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గర కూడా అణచివేతకు గురే అవమానాలు ఎదుర్కొని రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగుల సామాజిక వర్గానికి మీరు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇచ్చిందో అదే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టి నేటి వరకు కూడా అంశాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభించడమే లక్ష్యంగా మేము ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో గనక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాజకీయ రిజర్వేషన్ కనుక కల్పించకుంటే ఈ పరిగి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నకిలీ విద్యార్హత పత్రాలు సృష్టించి విక్రయిస్తున్న 5 సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బాబు తెలిపారు. మంగళవారం స్థానిక డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ కు చెందిన వాజహత్ అనే వ్యక్తి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విద్యార్హత పత్రాలతో దొరికాడని, అతన్ని విచారించగా కొందరి పేర్లు చెప్పాడని, ఆ వివరాల ఆధారంగా విచారిస్తే మరికొంత సమాచారం తెలిసిందని డీసీపీ తెలిపారు. నిందితుల నుండి సుమారు 104 నకిలీ విద్యార్హత పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీసీపీ ప్రజలు ఇలాంటి నకిలీ పత్రాలు పొందేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు మాజీ సీఎం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ ను తీసుకున్న కేసీఆర్. ఎన్నో ఏళ్లుగా పూర్తి కాని గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాం. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్న మంత్రి కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రైతుల కష్టాలు పట్టడం లేదు. క్వాలిటీ కంట్రోల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న మాజీ సీఎం జగన్. సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ఐటీ మంత్రి భేటీ. తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.